అండ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలోని ఏదైనా డిఫరెంట్గా తక్కువ టైంలో చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సాజీరా లేదు అంటే జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకొని అవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలానే క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. అవన్నీ వేగిపోయిన తర్వాత మష్రూమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆయిల్ తేలినంత వరకు సిమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకోండి. మీకు మష్రూమ్తో చేసే ఏ డిష్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే చక్కగా ఆయిల్ తేలిన తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకొని అంతా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వేడివేడిగా రైస్ తింటే సూపర్ ఉంటుందండి. సింపుల్గా క్యాప్సికమ్ మష్రూమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.